నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. నేను మీ మాధవి. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ పేరు ఖరారైంది. ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగిన భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న ఓబీసీ నేత. రెండుసార్లు కోయంబత్తూరు నుంచి లోక్సభ ఎంపీగా పనిచేశారు. లోక్సభ, రాజ్యసభ ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏకు మెజారిటీ ఉండడంతో రాధాకృష్ణన్ ఎన్నిక దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల నాయకులపై భారతీయ జనతా పార్టీ చిన్నచూపు చూపిస్తోందన్న అపవాదును సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగానే రాధాకృష్ణన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దక్షిణాది భాజపాలో అత్యంత సీనియర్ కావడం, ఆర్ఎస్ఎస్ మద్దతు ఉండటం, 2026లో తమిళనాడు ఎన్నికలు జరగనుండటం వంటి కారణాలతో భాజపా అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపింది. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పదవీకాలం పూర్తయిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం లభించలేదన్న అభిప్రాయం వినిపించింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు భారతీయ జనతా పార్టీ నాయకత్వం గవర్నర్లనే ఎంచుకుంటోంది. ఈసారి ఆచితూచి వ్యవహరించి ప్రభుత్వం పార్టీ వ్యవహార శైలి గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిని ఎంచుకుంది. వీటీవీ చైర్మన్ నందిమండలం వేణుగోపాల్ గారు గతంలో దిగిన ఫోటోని ఇప్పుడు మనం చూస్తున్నాం. కీప్ వాచింగ్ అండ్ వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్తే.